ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ శ్రేష్టమైన వారిని, దివ్య బుద్ధి కలవారిని, పరోపకారి ఆత్మను, నిస్సంకల్పదారి ఆత్మను. ఈ నా ప్రియాతి ప్రియమైన తండ్రి, పరం ఆత్మ, సర్వశక్తివంతుడు వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం शांति। मुरली डेट 26/20/25। आज का हेडिंग, मीठे बच्चे, बाबा का प्यार लेना है तो, भगवान का प्यार लेना है तो आत्म अभिमानी होकर बैठो। बाबा से स्वर्ग का वर्षा ले रहा है, इसी खुशी में रहो। భగవంతుడి నుంచి ప్రేమ తీసుకోవాలి అంటే సోల్ కాన్షియస్ స్టేజ్, ఆత్మ అభిమాని స్థితిలో ఉండడం ఎంతో ఇంపార్టెంట్. భగవంతుడి నుంచి ప్రేమ తీసుకోవాలి అంటే సోల్ కాన్షియస్ స్టేజ్ లో ఉండడం ఎంతో ఇంపార్టెంట్. భగవంతుడి నుంచి వారసత్వం తీసుకుంటున్నాం కదా, ప్రేమ తీసుకోవాలంటే ఆత్మాభిమాని స్థితిలో ఉండాలి. వారసత్వాన్ని తీసుకుంటున్నాం కాబట్టి మీరు అసలు ఎంతో సంతోషంలో ఉండాలి. రోజంతటిలో నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అనేది స్వయం చెక్ చేసుకోవాలి. ప్రశ్న, संगम युग पर तुम ब्राह्मण से फरिश्ता बनने के लिए कौन सा गुप्त मेहनत करते हो? तुम ब्राह्मणों को पवित्र बनने की गुप्त मेहनत करनी पड़ती है। तुम ब्रह्मा के बच्चे संगम पर बाई बहन हो, बाई बहन की दृष्टि है तो तुम सब बीके समझते हो। इसी स्मृति में पवित्रता का फरिश्ता बन सकेगा। మరి ఈ సంగమ యుగంలో మనం దేనికోసం గుప్తమైన శ్రమ చేయాలి? సో ఇవాళ మురళి స్టార్టింగ్ ఏం చెప్పారు? భగవంతుడి ప్రేమ సోల్ కాన్షియస్ పిల్లలకి లభిస్తుంది అన్నారు. సోల్ కాన్షియస్నెస్ కనుక ఉంటే ఐఎమ్ అ పవర్ఫుల్ సోల్, ఐఎమ్ అ ప్యూర్ సోల్, ఐఎమ్ అ పీస్ఫుల్ సోల్ అనేది ఆటోమేటిక్గా గుర్తొస్తుంది. మరి ప్యూరిటీ అనేది మనలో ఉండిపోతుంది. ఇదొక గుప్తమైన శ్రమ. ఆత్మాభిమాని స్థితిలో ఉండడం ఒక గుప్తమైన శ్రమ. అందరితో ఉంటూ కూడా సోల్ టు సోల్ కనెక్షన్ అనేది పెట్టుకోవచ్చు. స్త్రీ, పురుష్ ఇవన్నీ బాడీకి సంబంధించిన జెండర్స్, కానీ సోల్ మాత్రం సదా మేల్ గానే ఉంటుంది. సో నేను ఆత్మ అంతటి పవిత్రమైన ఆత్మను అని భావించినట్టయితే పవిత్ర ఫరిస్తా, ఒక ఏంజలిక్ ఫామ్ అనేది నేను రియలైజ్ చేసుకోగలను. ఇక్కడ ఎసెన్స్ పాయింట్ ఏంటి? సోల్ కాన్షియస్ స్టేజ్ ఉంటే ప్యూరిటీ మనలో ఆటోమేటిక్ గా వస్తుంది. ఇది చాలా గుప్తమైన శ్రమ. मीठे मीठे बच्चे, अपने को आत्मा समझकर बैठना, यह राज तुम बच्चों को समझाना है। మరి मीठे मीठे बच्चे, अपने को आत्मा समझकर यहाँ बैठना है, यह राज तुम बच्चों को भी समझते हैं। మరి ఈ రోజు బాబా హెడ్డింగ్ లో అదే చెప్పారు, క్వశ్చన్ ఆన్సర్ దాని మీద స్ట్రెస్ చేశారు. మురళి స్టార్టింగ్ కూడా
మధురాతి మధురమైన పిల్లలు స్వయాన్ని ఒక ఆత్మ, ఐ యామ్ అ సోల్, ఐఎమ్ నాట్ ద బాడీ, ఐ యామ్ అ సోల్ అనే దృష్టితో కూర్చోవాలి. ఈ సోల్ యొక్క సీక్రెట్ మీకే తెలుసు. आत्मा अभिमानी होकर बैठेंगे तो बाबा के साथ प्यार रहेगा। बाबा तुमको राजयोग सिखलाते हैं, स्वर्ग का वर्षा ले रहा है, तो याद सारा दिन बुद्धि में रहना है, इसमें मेहनत है। మరి సోల్ కాన్షియస్ స్టేజ్ లో ఉంటే బాబాతో చాలా ప్రేమ ఉంటుంది. భగవంతుడి ప్రేమ రిసీవ్ చేసుకునే స్టేజ్ లో కూడా మనం ఉంటాం. అందుకే కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రహ్మకుమారి సెంటర్ కి వెళ్ళినా, ఎవరైనా గెస్ట్ వచ్చినా వారితో ఉంటే మనకు ఒక పీస్ఫుల్నెస్ అనేది ఉంటుంది. ఎందుకు? ఆపోజిట్ పర్సన్ ఆ సోల్ కాన్షియస్ స్టేజ్ ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి. సో అదే అంటున్నారు, మీరు సోల్ కాన్షియస్ స్టేజ్ లో ఉండండి, భగవంతుడి ప్రేమ మీకు ఆటోమేటిక్ గా లభిస్తుంది, స్వర్గ వారసత్వం కూడా లభిస్తుంది. రోజంతట్లో దీంట్లోనే చాలా శ్రమ చేయాల్సి ఉంది. కాకపోతే మిస్టేక్ ఏమవుతుంది? క్షణ క్షణం దీంట్లోనే మీరు మర్చిపోతున్నారు. క్వైట్ ఆపోజిట్, మీరు సోల్ కాన్షియస్ స్టేజ్ కనుక ఉన్నట్టయితే మీరు ఎంతో గుప్తమైన సంతోషం మీకు ఉంటుంది. బాబా సావధాన్ కత్తే బచ్చే దేహ అభిమాని హోకర్ బైఠో. బాబా సావధానం ఇస్తున్నారు. కైండ్ అటెన్షన్ ప్లీజ్. ప్లీజ్ స్టే ఇన్ యువర్ సోల్ కాన్షియస్ స్టేజ్. ఆత్మ అభిమాని స్థితిలో ఉండండి. స్వయానికి స్వయం సోల్, ఆత్మాని భావించండి. ఆత్మ పరమాత్మ యొక్క కలయిక అనేది జరుగుతుంది. मेला लगता है, कब लगता? जरूर कलयुगांत और सत्युग का आदि के संगम पर ही मेला लगता है. మరి ఇక్కడ ఆత్మ పరమాత్మ కలయిక ఎప్పుడు? సత్యుగం స్టార్టింగ్, కలియుగం అంతిమం, ఈ సంగమ యుగంలో జరుగుతుంది. ఉన్నతమైన భగవంతుడు స్వయం మన ఆత్మ యొక్క పరిచయాన్ని మనకి ఇస్తారు. आज बच्चों का टॉपिक पर समझाते. तुमको टॉपिक तो जरूर लेना है. ऊंचते ऊंच भगवान, फिर नीचे आओ तो ब्रह्मा विष्णु शंकर, बाप और देवताए. సో ఈరోజు భగవంతుడు వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి కొన్ని టాపిక్స్ చెప్తున్నారు. ఫస్ట్ ఏమో సోల్ కాన్షియస్నెస్ మీద టాపిక్. సెకండ్ ఏంటి? అందరికంటే ఉన్నతమైన వారు సుప్రీం ఫాదర్, వారి కింద బ్రహ్మ విష్ణు శంకర్. అంటే ఏంటి? ఇక్కడ ఒక మనుషుల గురించి చెప్పట్లేదు. బ్రహ్మ ద్వారా పరమాత్మ మనకి జ్ఞానం వినిపించారు. అదే బ్రహ్మ ఒక ఎలివేటెడ్ సోల్ గా అవుతే దేవి దేవత విష్ణు స్వరూపుడుగా అవ్వగలరు. తర్వాత అదే డివైన్ సోల్ ఏ విధంగా అవుతారు? శంకర వినాశనం అనేది జరుగుతుంది. సో వినాశనం ఎవరో కాదు చేసేది, ప్రతి మనుషులు ప్లస్ ప్రకృతి వైపరీత్యాలు. అంటే మనందరం ఆ విధంగా వినాశీ స్వరూపంగా కూడా అవుతాం. సో ఉన్నతమైన వారు భగవంతుడు, కిందకి రాగానే బ్రహ్మ విష్ణు శంకర్, భగవంతుడు మరియు దేవతలు అనే టాపిక్ మీరు ఎవరికైనా క్లియర్ గా అర్థం చేయించవచ్చు. మనుషులకు అసలు తెలియని కూడా తెలియదు శివుడు శంకరుడి డిఫరెన్స్ ఏంటి, కానీ మనకి తెలుసు. శివ శ్రేష్టకారి, ఉన్నతమైన పరమాత్మ, పాయింట్ ఆఫ్ లైట్, ఆత్మ యొక్క తండ్రి. శంకర్ అంటే వినాశకారిగా చూపిస్తారు, అతనికి ఒక శరీరం ఉన్నట్టు చూపిస్తారు, అతన్ని శ్రేష్టకారిగా చూపించరు. సో శివుడికి శంకరుడికి అదొక పెద్ద టాపిక్ కదా, దానిపైన కూడా మీరు అర్థం చేయించవచ్చు. త్రిమూర్తి చిత్రం, మనం 7 days కోర్స్ లో త్రిమూర్తి చిత్రం పెడతాం కదా, త్రిమూర్తి చిత్రం పైన మీరు ఇవన్నీ చాలా క్లియర్ గా అర్థం చేయించవచ్చు. కేవలం బ్రహ్మ విష్ణు శంకరులు, వారి యొక్క యాక్టివిటీస్ ఏంటి, వారి ద్వారా ఏం జరుగుతుంది అనేది. బ్రహ్మ విష్ణు శంకర్, బ్రహ్మ ద్వారా ఏ విధంగా స్థాపన అవుతుంది, బ్రహ్మ ద్వారా ఏ విధంగా వారసత్వం తీసుకోవచ్చు, ఈ టాపిక్ మీరు చాలా క్లియర్ గా అర్థం చేయించవచ్చు. तो इस टॉपिक पर अच्छी रीति समझानी है. कई कहते परमात्मा श्री कृष्ण के तन में आए, अगर श्री कृष्ण में आए तो फिर ब्रह्मा का पाठ खत्म हो जाता है. చాలా మంది చెప్తారు పరమాత్మ శ్రీకృష్ణుడి తనువులోకి వస్తారు అంటారు.
అరే శ్రీకృష్ణుడి తనువులోకి వస్తే ఇంక అసలు బ్రహ్మ యొక్క రోలే ఉండదు కదా. ఇక్కడ ఒక లాజికల్ పార్ట్. శ్రీకృష్ణుడు సత్యుగంలో ఉంటారు. అది ఉన్నది ఒక ప్యూర్ వరల్డ్, డివైన్ వరల్డ్. అక్కడ పరమాత్మ స్పెషల్ గా రాక్కర్లేదు ఆ వరల్డ్ ని మళ్ళీ రెనోవేట్ చేయడానికి, అక్కడ ఉన్న సోల్స్ ని మార్చడానికి. బికాస్ ఆల్రెడీ ఉన్నదే డివైన్ సోల్స్ కదా. సో నిజంగా అక్కడ పరమాత్మ శ్రీకృష్ణుడి సోలో ఎలా రాగలడు? ఇవన్నీ మీరు క్లియర్ గా అర్థం చేయించవచ్చు. శ్రీకృష్ణుడు ఎవరు? సత్యుగం యొక్క మొట్టమొదటి రాకుమారుడు. శ్రీకృష్ణుడు స్వయం పరమాత్మ ద్వారా ప్రాలబ్ధం తీసుకున్నవారు. మరి ఇవన్నీ మీరు క్లియర్ గా అర్థం చేసుకోవాలి, ఇతరులకి అర్థం చేయించాలి. ये बातें సబిసబుల్ బచ్చే హీ సమస్తే హే. అండర్లైన్డ్ పాయింట్. ఈ పిల్లలు సేవాదారి, ఈ ఈ విషయాలన్నీ సేవాదారి పిల్లలే అర్థం చేసుకుంటారు. మనం ఎంతగా మురళి యొక్క చింతన చేస్తూ ఇతరులకి చెప్పే ప్రాక్టీస్, సర్వీస్ చేస్తేనే వారి బుద్ధిలోనే ఈ పాయింట్స్ అన్ని గుర్తుంటాయి. ఇవి చాలా ఫస్ట్ క్లాస్ పాయింట్స్. బ్రహ్మ, విష్ణు, శంకరుల వారసత్వం, 84 జన్మల వారసత్వం, ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్థాపన ఎలా జరుగుతుంది, విష్ణువు ఒక డివైన్ సోల్ ద్వారా ఒక కొత్త యుగ పాలన ఎలా జరుగుతుంది, ఇవన్నీ విషయాలు. సో ప్రతి టాపిక్ ఎంతో బ్యూటిఫుల్. మరి మీరు ప్రతి ఒక్కరిని మీ సమానంగా తయారు చేయాలి అని బాబా చెప్తున్నారు. विचार सागर मंथन ब्रह्मा सो विष्णु कैसे बनते ये टॉपिक पर सुनानी है. ధారణ ఎంతో డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ కు వెళ్ళి బ్రహ్మ విష్ణువుగా, విష్ణువు బ్రహ్మగా ఎలా అవుతారు ఈ టాపిక్ పైన మీరు అర్థం చేయించవచ్చు. బుద్ధిలో జ్ఞానం యొక్క మంతన కూడా జరగాలి. రాజ్య పదవిని ప్రాప్తి చేసుకోవాలంటే జ్ఞానం యోగంతో పాటు ఇతరులను మనస్సమానంగా చేసే సేవ కూడా చేయాలి. మన దృష్టి, అప్ని దృష్టి బౌత్ శుద్ధ బనాని హే. మన దృష్టి, మనం ఇతరుల్ని చూసే విధానం ఎంతో శుద్ధంగా, ప్యూర్గా ఉండాలి. జస్ట్ పాజిటివ్ విజన్తోనే ప్రతి ఒక్కరిని చూడగలగాలి. वरदानम, सर्व संबंधों का अनुभव एक बाबा से करने वाले अदक और विघ्न विनाशक भव. సర్వ సంబంధాల అనుభవం ఒక్క భగవంతుడితో కనుక జోడించినట్టయితే ఏ విఘ్నాలు రావు, విఘ్న వినాశకంగా అవుతాం. ఏ పిల్లలైతే సర్వ సంబంధాలు, తండ్రి, టీచర్, సద్గురు, సఖుడు, పతి, తోటివారు, స్నేహితుడు, ఈ విధంగా తల్లి, తండ్రి, ఈ విధంగా సర్వ సంబంధాలు ఒక్క పరమాత్మతో జోడించాలి. నేను ఆత్మ నిమిత్త మాత్రుడను. నా సర్వ సంబంధాలు పరమాత్మతో, అతనే నా రెస్పాన్సిబిలిటీస్ అన్ని చేస్తారు. ఈ సంతోషంతో మీరు సదా నాట్యం చేయొచ్చంటే ఆ బుద్ధి అంత లైట్నెస్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది. మీకు అసలు ఎప్పుడు అలసట రాదు. అన్ని కనెక్షన్స్ అతనితో జోడిస్తే హీఈస్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ అనేది గుర్తుంటే మీకు ఇంకా మెంటల్ స్ట్రెస్ అనేది ఎప్పటికీ రాదు. విఘ్నాల కారణంగా మేము ఆగిపోతామని అనుకోకుండా విఘ్న వినాశకుడుగా మీరు అవ్వచ్చు. ఎలాంటి కారణాలు ఉండవు. తేలికైన స్థితిని అర్థం చేసుకోవచ్చు. అన్ని కంప్లైంట్స్ సమాప్తం అయిపోతాయి. కంప్లీట్ స్టేజ్ అనేది మీరు రీచ్ అవ్వగలరు. మోస్ట్ ఇంపార్టెంట్, సహజ యోగి ఆత్మగా అవ్వగలరు. స్లోగన్, संकल्प में भी किसी देहदारी की तरफ आकर्षित होना अर्थात बेवहा बनना. సంకల్ప మాత్రంలో కూడా ఏ దేహదారికి ఆకర్షితం అవ్వకూడదు. సంకల్ప మాత్రంలో కూడా వారు ఈ విధంగా ఉన్నారా, వారిలో ఈ స్పెషాలిటీస్ ఉన్నాయా, వారిని ఈ విధంగా తయారు చేసింది ఎవరు, ఈ విధంగా అవిశ్వాస పాత్రులుగా అవ్వటం అనేది జరుగుతుంది. ఓకే, సో आज का मूल्य का होमवर्क, मैं आत्मा शुद्ध दृष्टि, मैं आत्मा शुद्ध दृष्टि होने वाला हो.
శుద్ధమైన దృష్టి కలవారిని నేను. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. పరమాత్మకి సంబంధించిన ప్రియాతి ప్రియమైన ఆత్మను, శ్రేష్టమైన ఆత్మను, దివ్య బుద్ధి ఆత్మను, స్థిరమైన ఆత్మను, చైతన్యమైన ఆత్మను, పరమాత్మ నా తండ్రి వారు సదా ప్రతి సేవలో నన్ను ఉన్నతంగా చూస్తారు, ఉన్నతంగా తయారు చేస్తారు. సదా నా భాగ్యాన్ని గుర్తుపెట్టుకొని, ఆత్మాభిమాని స్థితిని గుర్తుపెట్టుకొని ఎంతో శుద్ధంగా, శక్తిశాలిగా తయారవుతాను. నేను ఒక సుందరమైన ఆత్మను, స్థిరమైన ఆత్మను, సతో ప్రధాన ఆత్మను, నిశ్చింత చక్రవర్తిని, నిర్వికారి ఆత్మను. I, the soul, a detached observer, I experience complete connection with the Almighty, my Father. He is everything to me. He is the one who guides me and makes me to understand the world drama, which is fixed and nothing is new. I experience a complete faith on the drama, and everything happens with me is for my own well-wish, and I, the soul, has a courage to face the future situations. I am the God's favorite child, and I experience the completeness and connection with my Father. I am a peaceful being, and I experience soul conscious stage, the stage which brings me close to my Father's love. Hey Father, thank you so much for showing me the path of soul consciousness. I always try to follow the Supreme Father's path and be a divine being. Om Shanti. 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 I, the soul, experience the complete connectivity with the Supreme Father. Spread such connection to every part of this body. With the Father's connectivity, I try to experience a beautiful life within me. Om Shanti.